సార్ అంత హ్యాపీనా? చెక్కులు బాగున్నాయి కదా? ఒక 2 నిమిషాలు. నా పేరు వచ్చేసి మమతా జగన్. మేడం చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్. బేసిక్గా మా నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేది హైదరాబాద్లో. పోలీస్ జాబ్ దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి పోలీస్ ఉద్యోగం చేస్తున్నా. 5,000 రూపాయలకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 70,000 రూపాయలు వస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మై గ్రేట్ మెంటర్ ధనలక్ష్మణ శంకర్ సార్. అలాగే అప్లైలో కూడా వాళ్ళు ఒకసారి బుక్ క్లాప్ సార్. ఎందుకంటే నాకు పరిచయం కాకుంటే యాక్చువల్గా అదే పోలీస్ ఉద్యోగం చేసుకుంటూ మరి చాలా జీవితంతో ఒకరి కింద పని చేసుకుంటూ మరి పైన బాస్ తోటి ఉండే వ్యక్తిని పార్ట్ టైం చేస్తే ఈరోజు నేను యాక్చువల్గా వచ్చింది గ్యాస్ ప్రాబ్లం ఉండే, బ్యాక్ పెయిన్ ఉండే, కొలెస్ట్రాల్ పెరిగింది. 350 ఉన్న కొలెస్ట్రాల్ ఒక ఫ్లాక్స్ ఆయిల్ ఉండమని వాడుకుంటే 150 వచ్చింది సార్. 150 వచ్చినప్పుడు నేను కొంచెం బిలీవ్ చేసిన ఈ వెస్టేజ్ని. జస్ట్ ఒక 25 రోజుల్లో 150 వచ్చింది. బిలీవ్ చేసిన తర్వాత వంటనతో మా పిల్లలకు ఆకలి పెరిగింది. నెక్స్ట్ కొన్ని మీటింగ్లు ధనలక్ష్మణ మాటలు శంకర్ సార్ యొక్క మీటింగ్ విన్న తర్వాత ఎంఎస్ఆర్ అసోసియేషన్లో కొన్ని మీటింగ్లకు వెళ్ళిన తర్వాత ఇందులో డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్, ఆదాయం కూడా అంత ఉంది అని చెప్పారు. కొన్ని మీటింగ్లకు అటెండ్ అయిన తర్వాత నాకు కొంచెం అమౌంట్ కూడా ఇందులో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నేను చేసే జాబ్ ఒకప్పుడు నేను ఫస్ట్ వాడుకున్నది 340 రూపాయలు పడ్డది. కానీ నాకు 70,000 జీతం వచ్చినప్పుడు నేను అనుకున్నా 340 రూపాయలు మాత్రమే వేస్టేజ్ అనుకున్నా. కానీ 1-2 చేసిన తర్వాత 7,454 రూపాయలు ఫస్ట్ చెక్ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చింది. అక్కడ ఒక మిరాకిల్ ఏంటంటే అంతవరకు నేను ఒక ఓ మీటింగ్ పెట్టలేదు, ఎవరికి చెప్పలేదు. నాకు తెలిసిన ఒక నలుగురిని ధనలక్ష్మణాన్ని పరిచయం చేసిన. నలుగురిని పరిచయం చేసి ఆ నలుగురు 150 మంది తయారు చేసి బ్రాంచ్ డైరెక్టర్ అనౌన్స్మెంట్ చేసి జిల్లాలో బ్రాంచ్లో నాకు మా మేడానికి 2 సన్మానం చేయడం జరిగింది. మరి సన్మానం ఎప్పుడైనా చేసేది ఆ సన్మానానికి నేను ఫ్యాట్ అయిపోయాను. ఎందుకంటే నా 17 సంవత్సరాల పోలీస్ జాబ్లో ఎక్కడ సన్మానం లేదు సార్. 17 సంవత్సరాలు ఎవరు సన్మానం చేయలేదు, షాలు కూడా తప్పలేదు. మరి ఎప్పుడైనా నాకు సన్మానం చేశారో ఇందులో వాల్యూ, ఎథిక్స్ అన్నీ ఉన్నాయి. మంచి విలువ ఉంది. బయట విలువ లేని దగ్గర మనం పనిచేస్తున్నాం. ఇక్కడ విలువ ఉంది అనుకోని తర్వాత బ్రాంచ్ డైరెక్టర్ తర్వాత సిల్వర్ ఒక 12,000, తర్వాత 20,000, 25,000, 30,000, 40,000, లాస్ట్ మంత్ ఐఎస్ చెక్ 50,872 రూపాయలు ఐఎస్ చెక్ వచ్చింది. ఇక్కడ నేను ఫస్ట్ ఏమనుకున్నా 340 రూపాయలు పడ్డప్పుడు నా 70,000 రూపాయలు నా గవర్నమెంట్ జాబ్ పెద్దగా అనిపించింది, వెస్టేజ్ అనేది చిన్నగా అనిపించింది. కానీ ఇప్పుడు 51,000 రూపాయలు అకౌంట్లో పడ్డప్పుడు 2 ఈక్వల్ దగ్గరకు వచ్చినాయి. ఎసార్లో మరి ఇంకొక 2-3 నెలల్లో 70,000 దాటితే వెస్టేజ్ పెద్దదా, జాబ్ పెద్దదా ఏం చెప్తా సార్? అవునా కదా? మరి 340 రూపాయలు పడ్డప్పుడు చిన్నది అనుకున్నాం. ఇప్పుడు 50,000 వచ్చినప్పుడు కొంచెం పెద్దగా అయిందా? మరి 70,000 దాటిన తర్వాత పోలీసు ఉద్యోగం చేయాలనిపిస్తుందా, వెస్టేజ్ చేయాలనిపిస్తుందా? వెస్టేజ్. అవునా కదా? అందుకనే లాస్ట్ మంత్ 50,872 రూపాయలు వచ్చింది. రేపు డిసెంబర్ వరకు 1,00,000 రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలి, కార్ తీసుకోవాలని గోల్ పని చేస్తాం. ఎన్ని రోజులు వాస్తవానికి నేను చేసే జాబ్లో హ్యాపీనెస్ లేదు సార్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక 4 ఆరోగ్యం ఇస్తున్నాం, 4 డబ్బులు ఇస్తున్నాం. అవునా కదా? నెక్స్ట్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం. మనది వ్యవస్థ లేదు, సంస్థ లేదు. కానీ కొంతమంది నా కింద ఒక 40,000-45,000 తీసుకునే లీడర్ 40,000, 25,000, 20,000, 10,000, 12,000, 7,000 నుంచి 5,000, 4,000, 3,000 లీడర్ వరకు ఉండరు. మరి వాళ్ళందరూ లైఫ్ ఇస్తున్నావా లేదా? డబ్బులు ఇప్పిస్తున్నాం, ఆరోగ్యం ఇప్పిస్తున్నాం. కాబట్టి బిజినెస్ జాబ్ నుండి చాలా హ్యాపీ ఉంది. 1 ఇయర్లో రేపు డిసెంబర్లో ఖచ్చితంగా 1,00,000 పైన నేను తీసుకొని నా టీంలో మినిమం ఒక 2-3 లక్షలు ఇవ్వాలని గోల్తో పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మై గ్రేట్ మెంటర్ ధనలక్ష్మణానికి, పావన్ మేడంకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.